అద్దెంగా నుంచి మలకురం మండలం నుంచి వచ్చామండి. మీరు ఎవరు కోట తెలియజేశాను, సైకిల్ గుర్తుకొస్తాం. మరి ముగ్గురు కలిసి కూటమిగా వచ్చినారు కదా, మరి గెలుస్తారంటారు? కలుస్తామండి, పక్కా కలుస్తామండి. 165 సీట్లు పక్కా కలుస్తామండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు, ఆయనకు ప్యాకేజ్ ఇచ్చారని అంటున్నారు. మాట్లాడండి అయ్యన వైసీపీ వాళ్ళు మాట్లాడి వీళ్ళ మీద బురద లేదు, వీళ్ళిద్దరు పగ చేయడానికి వీళ్ళిద్దరు చందన అదేమీ ఉండదు. అది ప్యాకేజీ మడిచి కాదు, ఆయన ఒరిజినల్ మడిచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అయినా వీళ్ళిద్దరు తాగాదు పెడితే సీట్లు పోతారు. 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు ఇచ్చినారు. మరి 21 సీట్లు ఇచ్చిన దానికి కారణం ముగ్గురు పిల్లలు కాబట్టి 7 అడుగులు చొప్పున 7x3 21 ఇచ్చినారని అంటున్నారు కదా వైసీపీ. ఇవన్నీ ఉత్త మాటలు. వైసీపీలో ఏ కారుకి చెడ్డ ఒకటి అనకండి, ఈసారి పక్కా ఓడిపోతుంది. వాళ్ళకి తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఓడిపోతామని. ఇట్లాంటి చేసి ఏదన్నా గతిబంధాలు చూస్తున్నట్టు ఇవన్నీ ఉత్త మాటలు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ గారు ప్రభుత్వం కన్ఫర్మ్. చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో కూడా ఓడిస్తామని అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయే ఛాన్స్ ఉంది. ఆడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీట్ ఆయనకు పక్కా ఉండదు. మోడీకి చంద్రబాబు నాయుడు కుప్పం మీద 1,00,000 ఓట్లతో మెజార్టీ గ్యారెంటీ కలుస్తాడు. అక్కడ నందమూరి బాలకృష్ణ కలుస్తాడు. ఇక్కడ కొట్టుబడి రవికుమార్ అయ్యా అండి, అప్పుడు కొట్టుబడి రవికుమార్ కూడా 20,000 మెజార్టీతో కన్ఫర్మ్. అది 20 నుంచి పైన అండి. అక్కడ ఎవరు వచ్చినా కూడా ఢీకొనలేదు. జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా కూడా గెలవలేడు. అది అంత మటుకు గ్యారెంటీ. మేము జగన్ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు చేస్తా అంటారు. మరి అక్కడ రాజధానిలో ఇది క్యాండిల్ తాకట్టు పెట్టాడు, 375 కోట్లు తాకట్టు పెట్టాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎత్తే పిచ్చోళ్ళు అయిపోతారు. కొడాలి నాని అంటుండు ప్రభుత్వ ఆస్తులు కదా, తాకట్టు పెడితే తప్పేంటి, ప్రభుత్వం కోసమే కదా తాకట్లు పెడితే. ఇంకా అందరూ మన పెట్టడా? మన ఆస్తులు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి. పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో ఎక్కడైనా ఉందా? ఎవరు ఫోటో లేదు. ముఖ్యమంత్రి ఫోటోలు వాడు ఫోటో వేయించుకున్నాడు. ఇది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి చదువుకున్న కుర్రోళ్ళు యూత్ మొత్తం ఎగరు మొత్తం చంద్రబాబు జగన్ సిద్ధం అంటున్నారు. మరి మీరు ఏ దానికి సిద్ధం? మేము ఆయన జైలు పోవడానికి సిద్ధం. మేము అంతకాడికి మేము సై అంటున్నాం. ఆయన సిద్ధం అంటే మేము సై. అది మరి ఈసారి జగనే సీఎంగా వస్తే రాష్ట్రం పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి సీఎంకి వస్తే ఈ రాష్ట్రం వదిలిపెట్టి ఎక్కడో ఒకచోట బతకడానికి పోవాల్సిందే. మొత్తం మమ్మల్ని అమ్మ నవ్వుతాడు. అది బాలు అరాసర పాలనకి ఇదే. ఇక రావటానికి లేదు, ఛాన్స్ లేదండి ఈసారి. అది రావటానికి ఛాన్స్ లేదు. మరి చంద్రబాబు గారు స్కీమ్ల కన్నా ఎక్కువ స్కామ్లు ఎక్కువ చేసినారని ఎవరు అన్నారండి? నిరూపించారు. 53 రోజులు జైల్లో పెట్టి ఏమన్నా నిరూపించాడా? 300 కోట్లు అని చెప్పి 27 కోట్లు తీసుకొచ్చాడు. ఏం నిరూపించాడా? అందుకనే కదా జైలుకి వెళ్ళారని అంటున్నారు. స్కామ్ చేసినారు కాబట్టి జైలు కూడా పంపించారు. జైలు కాదు పంపించింది, రుజువు తేలేకుండా పంపించాడు. ఏదో జగన్మోహన్ నేను పోయానే నిన్ను కూడా పంపేయాలని పంపించడమే. నిరూపించలా. అది వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా చంద్రబాబు నాయుడు వేసి ఆయన గద్దు పొందాడు. ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కాడు. అది పులివెందరిలో జగన్మోహన్ రెడ్డి కనీసం ఒకవేళ గెలిస్తే 2-3 ఏళ్లతో కలవటం, లేకపోతే సీటు ఓడిపోయిందండి. అది ఏమండి, కుర్రోళ్ళు చదువుకున్న ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా కొడుకు కూడా చదివించాం, 20 లక్షలు పెట్టి చదివించాం, ఉద్యోగాలు లేవు. ఇంతకుముందు చంద్రబాబు గారు అన్నారు కదా, నేను బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అన్నారు. మరి ఒక జాబ్ కూడా రాలేదు కదా. ఏమండి, హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో, లేదు మరి లండన్, అమెరికా ఎవరు పంపిస్తారండి? చంద్రబాబు నాయుడు పుణ్యం ఇది. జైల్లో ఉంటే ఎంతమంది ధర్నాలు చేశారు రోడ్ల మీదకి, జాబులు వదిలిపెట్టి వచ్చారు హైదరాబాద్ నుంచి కూడా. మేము నిరసన తెలిపాము. జగన్ సీఎం అయితే ఆయన జైల్లో చూడడం చేశాడా? నిరసన ఎవరైనా చేశారు? జగన్ పోయినప్పుడు జైలు పోయినప్పుడు ఎవరు చేయాల? చంద్రబాబు నాయుడు అవినీతి మనిషి కాదు, ఒరిజినల్ మనిషికి